గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయిన వాళ్ళకి స్నేహితులకి అప్పులు ఇస్తే ఏం జరిగింది? జనరల్గా మనుషులకి ఏంటంటే మానవత్వం ఎక్కువ ఉంటుంది. అంటే బాగా మాట్లాడుతుంటే కష్టాలు చెప్తుంటే ఒరే మన స్నేహితుడే కదా, ఈ ఈ సహాయం మనం చేస్తే అతను గెట్టున పడిపోతాడు, అతను బాగుపడిపోతాడు. మనకు తెలిసి కూడా చేయకపోతే ఇబ్బంది, మన దగ్గర అవకాశం ఉండి ఆయన ఆలోచన చేస్తూ మానవత్వంతో చాలామంది ఉంటారు. అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు ఎవరైనా బాధల్లో ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే వడ్డీకి ఇస్తారు డబ్బులు. ఇప్పుడు ఈ వడ్డీకి ఇచ్చే వాళ్ళేమో మంచిగానే ఉంటారు. వాళ్ళు ఎలా చెప్తారంటే, మేము పక్కన వడ్డీకి తెచ్చిస్తున్నాము, ఈ మా దగ్గర డబ్బులు లేవు అని ఇస్తూ బంధువుల దగ్గర చాలామంది అధిక వడ్డీలు వసూలు చేస్తుంటారు. అది సొంత అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర ఎక్కువ వసూలు చేసి పెద్దవాళ్ళు అయిన కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంకా సెంటిమెంటు ఏముండదన్నమాట. అంటే మంచితనంగా ఇలాంటి బంధువుల ఆపదల్ని, అవసరాలని ఆసరాగా తీసుకొని వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టించడం, ఉన్న వాళ్ళ ఆస్తులు కాజేయడానికి తెలివిగా వేరే వాళ్ళ దగ్గర కమిషన్ మాట్లాడుకొని వాళ్ళ దగ్గర ఇప్పించి వాళ్ళ ఆస్తుల్ని మంచితనంగా అవతల వాళ్ళని విలన్స్ చేస్తూ కథ అంతా వీళ్ళే నడిపి వాళ్ళ జీవితాలు నాశనం చేసే వాళ్ళు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల్లో చాలామంది ఉన్నారు. ఇది ఒక గ్రూపు. ఈ గ్రూప్కి మంచితనం, మానవత్వం ఉండదు. ఆపదలు ఉన్నప్పుడు మంచిగా మాట్లాడటం, నీకు నేను హెల్ప్ చేయమంటావా, అయితే నీ దగ్గర ఉన్న బంగారం నా పేరు మీద పెట్టి తెచ్చిస్తాను, వేరే వాళ్ళ పేరు మీద పెట్టి తెచ్చిస్తానని చెప్పి మీ దగ్గర ఉన్న బంగారు వస్తువులు తీసుకొని వాళ్ళ పేరు మీద తాకట్టు పెట్టుకొని వాళ్ళ డబ్బులు వేస్తారు. వాళ్ళ పేరు మీద తాకట్టు పెట్టుకుని కొన్ని రోజులు పోయిన తర్వాత టైం అయిపోతుంది, డబ్బులు కడతారా లేదా అని గట్టిగా అడుగుతారు. వీళ్ళు ఎట్టా కట్టలేరు, అది బంగారం వేలం పోయింది అని చెప్పేసి ఇంకా ఆ వస్తువులు వీళ్ళే లాగేసుకొని అట్లా లబ్ధి పొందుతుంటారు చాలామంది ఈ సమాజంలో. ఎందుకంటే ఆపదలో ఉన్నవాడికి ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో, ఎవరైతే అనుకూలంగా మాట్లాడతారో ఆ సమయాన్ని వాడు ఉపయోగించుకుంటాడు. ఇది సమాజంలో చాలామంది చేసే పని. ఇంకొకళ్ళు నీకు బాగా ఆపదలు ఉన్నప్పుడు నీ పేరు మీద ఆస్తులు ఉంటే వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ₹10 వస్తువుకి ₹2, ₹3 ఇప్పిస్తారు. నువ్వు కట్టలేమని సంగతి వాడు తెలుసు. ఏడో బాధలు నేను ఉండాలి అనుకుంటారు. వీళ్ళు మనకి ఉండాలి, మధ్యవర్తి ఉండాలి, మనకేం వద్దులే నిద్రపోతారు, లేకపోతే కట్టలేకపోతారు. అట్లా కూడా ఆస్తులు లాగేసుకుంటారు. ఇంకా ₹2 లేకనే ₹10 ఆస్తి ఇచ్చేయాలి. ఇలాంటి బ్యాచ్ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర కలెక్షన్ చేసుకునే బ్యాచ్ చాలామంది ఉన్నారు సమాజంలో. మీరేమంటున్నారంటే స్నేహితులకి, బంధువులకి అప్పులు ఇస్తే వస్తాయా రావని క్వశ్చన్ అడిగారు. స్నేహితులకి, బంధువులకి ఆపదలు అయితే దాన్ని క్యాష్ చేసుకునే బ్యాచ్ ఇట్లాంటి బ్యాచ్ ఉన్నారు చాలామంది. ఇలాంటి బ్యాచ్ ఉన్నారన్నమాట. వాళ్ళు చాలా తీయగా మాట్లాడతారు. మనం అంటాం కదా, గొర్రె కషాయం నమ్మిందని. మీ ఆపదల సమయంలో మిమ్మల్ని చాలా జాగ్రత్తగా, ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడి మిమ్మల్ని తెసి పెరికిస్తుంటారు. వీళ్ళని కానీ నమ్మారంటే గదే సంగతులు. పని జరిగేదాకా మంచితనంగా ఉంటారు. పని జరిగిన తర్వాత వాళ్ళలో రూపాయలు ఊసర వీళ్ళ రంగు మారినట్టు మార్చేస్తారన్నమాట. ఇంకా మాకు మటుకు సొంత డబ్బులు ఏమైనా ఉన్నాయా, మాకేం బాధ్యతలు లేవా, మా దగ్గర ఉండిచ్చామా, వేరే వాళ్ళ దగ్గర తెచ్చిచ్చాము అని ఇట్లా నలుగురు అల్లరి చేసి పంచాయతీ పెడుతుంటారు అన్నమాట. ఇట్లా పెట్టి ఆస్తులు లాక్కునే బ్యాచ్ చాలామంది ఉన్నారు. వీళ్ళు స్నేహితుల ఆస్తులు, బంధువుల ఆస్తులనే టార్గెట్ చేస్తారు. సమాజంలో మేకవైన రూపంలో తిరిగే పులులు అన్నమాట వీళ్ళంతా కూడా బంధువుల ఆస్తుల మీద దృష్టి పెడతారు. వాళ్ళు స్వతహాగా వేరే వాళ్ళ జోలికి పోరు, జోలికి పోతే గొడవ అయిద్దని ఈ బంధువులకు అప్పులు ఇవ్వడం, ఆపద సమయంలో అప్పులు ఇవ్వడం, ప్రేమగా మాట్లాడటం, వాళ్ళ ఆస్తులు రాయించుకోవడం. ఇలా కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో సమాజంలో. వీళ్ళ టార్గెట్ అలా స్నేహితులు, బంధువులు. ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ అంతా వీళ్ళు లాగుతారు, కూర్చోబెట్టి టీయో కాఫీ ఇప్పించి ప్రేమగా పలకరిస్తారు, ప్రేమగా మాట్లాడతారు. వీళ్ళని గుర్తించడం చాలా కష్టం. ఇకపోతే ఇంకొక రకం, అతి స్నేహానికి పోతారు. మా స్నేహితుడు ఆపదలో ఉన్నాడని చెప్పి డబ్బులు ఇస్తారు. ఈడే పూసుకుంటాడు, అరే నీ ఆపదకి నేను అడ్డం తగిలారని చెప్పి ఈడ హీరోలాగా ఇట్లా చేతులు పెట్టి హీరోలాగా కథానాయకులాగా వెళ్తాడు. అవతలోడేమో అమాయకంగా ఫేస్ పెట్టి అంతా నువ్వేరా దిక్కు, నువ్వే గండా నుంచి గట్టెక్కించని చెప్పి దండం పెట్టి వినయ విధేతలు చూపించి మంచితనంగా వాడి దగ్గర అవసరమైన డబ్బులు తీసుకొని అవసరం గడిచిన తర్వాత ఇంక నీకు నేనెవరో, నాకు నువ్వెవరో పో అని అంటారు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు గంగా సంపాదించేవాళ్ళ వైపు నా దగ్గర లేవు, ఏం చేయమంటావు, ఒరే నీ దగ్గర ఆస్తి ఉంది అమ్మి ఇవ్వచ్చు కదరంటే, ఆస్తి అమ్మితే రేపు నేను ఎలా బతకాలి, ఇల్లు అమ్మితే నేను ఎలా ఉండాలి, ఇంట్లో నాకు పిల్లలు ఉన్నారు, వీళ్ళు నేను ఎలా పోషించుకోవాలి, మరి నా ఆపు సంగతి అంతే, ఎప్పుడో ఉన్నప్పుడు ఇస్తాలేపో అనే ఇలాంటి క్యారెక్టర్లు ఉండాలి చాలామంది ఉన్నారు. ఈ విషయంలో చెప్పాలండి, బంధువులందరి దగ్గర, ఊళ్ళో స్నేహితులందరి దగ్గర అప్పులు చేసిన ఒక వ్యక్తి, అతనికి ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, పిల్లల చదువులకైనా అప్పులు చేస్తాడు. అతనేమో హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అప్పులు ఇచ్చిన వాళ్ళని అడిగితే నాకు వ్యాపారంలో పెట్టి నష్టపోయాను, అక్కడ పెట్టి నష్టపోయాను, ఇక్కడ పెట్టి నష్టపోయాను అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటాడు. మీరు ఇచ్చిన డబ్బులు నేను అక్కడ పలానా దాంట్లో పెట్టుబడి పెట్టాను, ఆగిపోయి నన్నేం చేయమంట, నష్టపోయి నన్నేం చేయమంట,
కోర్టుకి వేసుకుంటారు, వేసుకొని పోండి. ఇలాంటి వాళ్ళకి తెలివితేటలు తెలుసు ఎలా ఎగ్గొట్టాలనేది. ఇంక వీళ్ళ పేరు మీద ఆస్తులు వీళ్ళ పేరు మీద ఉండదు, వాళ్ళ భార్యల పేరు మీదో, ఇంకా ఏదైనా బ్యాంకుల్లో తాకట్టు పెట్టో, ఇలా తెలివిగా పెడతారన్నమాట. బ్యాంకులో వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టు పెడతారు. వాటి మీద ఏదో లోన్లు తీసుకొచ్చి అవి అమ్మేయచ్చు కదంటే అవి కూడా బ్యాంకుల్లో ఉన్నాయని చెప్పి తప్పించుకుంటారు. అంటే జప్తు చేయకుండా. ఇలాంటి ఒక వ్యక్తి వీళ్ళందరి దగ్గర డబ్బులు ఎగ్గొట్టి వాళ్ళు బాగా అతని ఆస్తులను అట్నే ఉంచుకుంటే ఆ రోజుల్లో కనుక ఆస్తులు కన్నా నమ్మినట్టు ఈ అప్పులు కూడా సరిపోవు. అతను అందరికి ఎగ్గొట్టి ఈ అందరి దగ్గర తెచ్చిన డబ్బులతోటి పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసి పై స్థాయికి వెళ్ళారు. కోట్ల రూపాయల డబ్బులు సంపాదించి పంపిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కోటీశ్వరులై వాళ్ళు వెళ్తున్నారన్నమాట. ఇది వాళ్ళ గత చరిత్ర. వాళ్ళు ఏమంటారంటే ఆ రోజు అప్పుల కింద నమ్మేసినట్టు ఇవాళ నాకు 20 కోట్ల రూపాయలు ఆస్తి ఉండేది కాదు, దాని విలువ ఈరోజు 20 కోట్లు. ఆ రోజు అమ్మితే 5 లక్షలు వచ్చాయి, ఎకరా ₹1,00,000 ఎకరా 6 ఎకరాలు అమ్మితే 6 లక్షలు వచ్చాయి. ఆ రోజు జనాలకు ఎగ్గొట్టబట్టి ఈరోజు నేను కింగ్లాగా బతుకుతున్నాను. ఇక్కడ పాపం పుణ్యమే ఉండదు, ఎవడు తెలివైతే వాడిదేని వాళ్ళు చెప్తారు. చాలా వాళ్ళకి ఎంత అప్పులు ఎగ్గొట్టం ఎంత తెలివిగా ఎగ్గొడతారంటే చాలా తెలివిగా ఎగ్గొడతారు, బతుకుతూనే ఉంటారు. వాళ్ళకి శిక్షలు మరి ఏ జన్మలో పడితే తెలియదు. తెలిసిన వాళ్ళు మన సమాజంలో ఎట్టట్లు చాలామంది తిరుగుతుంటారు. ఈరోజు కోట్లకు అధిపతులే జనాలు ఎవరు కూడా అందరు తిట్టుకుంటానే ఉంటారు. తిడితే గాలికి పోయా, తింటే లోపలికి పోయా అన్నట్టుగా ఉంటారు అన్నమాట. వాళ్ళ కళ్ళ ముందు ఎడుతున్నా పట్టించుకోరు, వాళ్ళకి అన్నట్టు వెళ్ళిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎంతోమంది మంచితనంగా నమ్మించి స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళేమో ఏడుస్తూ ఉంటారు. వీళ్ళకి ఇచ్చిన వాళ్ళేమో వీళ్ళ వైభవాన్ని చూసి ఏడుస్తూ ఉంటారు. మా సొమ్ము నూకేసాడు, మేము పిల్లలు నోటికాడ కూడు తీసేసాం, ఈ స్నేహితుడిని ఇస్తే ఇలా మోసం చేశాడు. సినిమాల్లో కాదు నిజ జీవితంలో కూడా ఉండవు ఇట్లాంటి క్యారెక్టర్లు. ఈ రోజు వాడు కోట్లకు అధిపతి అయ్యాడు. మనమేమో డబ్బులు ఇచ్చిన వాళ్ళేమో వాడికి ఎదురు చూస్తా అవమానాలు పడతా ఉన్నాం. వాడికి చుట్టూ తిరుగుతా చెప్పులు ఎరిగిపోతున్నాయి, వాడేమి డబ్బులు ఇగిపోగా అని మానసిక క్షోభతో చచ్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉండారండి. ఎందుకంటే నీ దగ్గర సొమ్ము తీసుకున్నట్టు బ్రహ్మాండంగా వైభవంగా కారుల్లో తిరుగుతా, పెద్ద పెద్ద బంగ్లాల్లో కట్టుకుంటా, పెద్ద పెద్ద బిజినెస్ చేస్తా, నీకు డబ్బులు ఇవ్వకుండా నిన్ను ఒక పూచిక పిల్లలాగా చూస్తుంటే ఆ రోజేమో దేవుడు అన్నాడు, ఈ రోజేమో నిన్ను కసురుకుంటున్నాడు, బిచ్చిగానే కసురుకుంటున్నట్టు. వాడికి ఇచ్చి డబ్బు పోగొట్టుకున్నది కాక ఈ క్రోధం ఎక్కువైంది మనిషిలో. ఎందుకంటే మన దగ్గర సొమ్ము తీసుకున్నాడేమో ఆకాశానికి అందేటట్టు ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నాడు, పెద్ద పెద్ద బంగ్లాలు ఎంజాయ్ చేస్తున్నాడు, మనందరికి డబ్బులు ఎగ్గొట్టాడు. ఈ డబ్బును మనం ఎక్కడో అప్పులు తీసుకొచ్చి ఇడికిచ్చి మనం ఈరోజు ఈ పరిస్థితి అయ్యామని చెప్పి ఏడుస్తూ ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగే జాలిపడి ఏదైనా వ్యాపారం చేసుకొని బతుకుతూ ఉంటే బంధువులకు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత వాళ్ళు వ్యాపారం నష్టం వచ్చిందని ఎగ్గొట్టి ఈ పెట్టుబడి పెట్టినోడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ అక్కజెల్లెలు అన్నదమ్ముల కథలు. తమ్ముడు ఇల్లు కట్టుకుంటే చెల్లెలు బంగారం తీసిపోయి బ్యాంకులో పెట్టిస్తుంది సెంటిమెంట్ మీద. తమ్ముడు ఇల్లు కట్టుకుంటాడు, ఇల్లు కట్టుకునేదాకా మా అక్క మంచిది అంటాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత బంగారం పెడితే వాడు అక్కడి నుంచి జన్మదోషిగా ప్రయత్నం చేసి నీ బంగారం నీ తెచ్చిస్తా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి పగబడతాడు. పగబట్టేసి ఇంకా వాళ్ళకి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో, ఎన్ని రకాలుగా దూషించాలో, ద్వేషించాలో అన్ని రకాలుగా వాడు విలన్గా మారుతాడు. వాడు ఇల్లు కట్టుకోవడానికి అక్క బంగారం తాకట్టు పెట్టిపోయింది. ఇల్లు కట్టుకున్న తర్వాత అక్క నా బంగారం నాకు ఇవ్వమంటే విరోధం తెచ్చిపెట్టుకోవడం. ఇలాంటి ఈ విరోధాలు ఎన్నో జరుగుతుంటాయి. ఒక అతను బంధువులకని చెప్పి వడ్డీలో డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు. అతను మధ్య పడతారన్నమాట. అంటే అతను ₹1.5 తీసుకొచ్చి వీళ్ళకి ₹3 ఇస్తాడు. ఇతను మధ్యలో ₹1.5 చూసుకుంటే వాళ్ళు మొత్తం పంగనామాలు పెడతారు. ₹50 లక్షల డబ్బులు పెడితే ఇతను ఆస్తులేమి కడతాడు. అతను నా జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మొత్తం పోయినాయి అంటే వాళ్ళు ఏమంటారంటే నువ్వు మధ్యలో కమిషన్ కోసం చేసావు, అవి నీ డబ్బులే, వేరే వాళ్ళు కదా, మా దగ్గర ఎంత వడ్డీ నీకు చెల్లి అయిపోయిందో అంటారు. ఇలాంటి పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి సమాజంలో. అందువల్ల అప్పిచ్చి విరోధం కొనుక్కొచ్చుకునే కాడికన్నా అప్పు ఇవ్వకుండా తప్పుకోవటం మేన అనేది నా అభిప్రాయం. యువతలో ఎదుటివాడు ఆపదని నువ్వు జాలి పడ్డావా, నిన్ను చూసి జాలి పడే వాళ్ళు ఉండరు. ఇందాక నేను చెప్పిన కథలో అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ ఏడుస్తుంటే అప్పు తీసుకున్నట్టు కోటీశ్వరుడు అయిపోయి బంగ్లాలు, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు దర్జాగా వైట్ అండ్ వైట్ వేసుకొని సరదాగా తిరుగుతుంటే ఈ అప్పులు ఇచ్చిన అతను చూసి చినిగిపోయిన బట్టలు వేసుకొని ఏడుస్తూ మంచం బట్టి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఎవరు, వాళ్ళకి టెక్నికల్ లిటిగేషన్లు అన్నీ తెలుసు. వాళ్ళ ఆస్తులు జప్తు చేయరు, వాళ్ళ డబ్బులు ఎగ్గొట్టినా ఎవరేం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఈ డబ్బులతోటి రాజకీయ పలుకుబడి సంపాదించుకుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ పరిష్కారం చేసుకుంటారు. ఎగ్గొట్టే తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అందువల్ల అలాంటి వాళ్ళకి అప్పులు ఇచ్చి సొమ్ముపోయి బాధపడేది కాక మన కళ్ళ ముందు వాడు పచ్చంగా ఎదుగుతుంటే మనం ఏడ్చి మంచాన పట్టమే మనం వంత ఎత్తి ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో భగవంతుడా అని మనం దూషిస్తుంటాం వాడి బజార్లో. మనం దూషిస్తే మనమే తప్పుడోళ్ళం అవుతాం. వాడికి డబ్బులు ఇచ్చి అరే అంత పెద్ద మనిషిని దూషిస్తావు ఎందురా, ఎందుకంటే నీ ఒంటి మీద గుడ్డలు చినిగిపోయింది వాడికి అప్పులు ఇచ్చిన డబ్బులతో నీ గుడ్డలు చినిగిపోయింది. వాడే వైట్ అండ్ వైట్ వేసి తిరుగుతూ ఉంటాడు. వాడిని పోయి దూషిస్తే వాడికి రాజకీయ పలుకుబడి ఆస్తులు అన్నీ ఉంటాయి.
వాడి చుట్టుపక్కల మనుషులు మనల్ని ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళని తోసేస్తారన్నమాట. ఇట్టా కూడా ఈడే పరువు పోగొట్టుకుంటాడు. అందుకని ఎవరైనా ఆపదల్లో ఉంటే మీకు చేతనైతే మీ దగ్గర ఎంతవరకు ఇదిగో వాళ్ళకి ₹1,00,000 ఆపద ఉంది. ఇదిగో నా దగ్గర ఈ ₹1000 ఉండి తీసుకో, లేకపోతే 10,000 ఉండి నువ్వు ఇయ్యి ఇంక నాకు తిరిగి ఉంచేసుకో. స్నేహితుడికైనా కానీ బంధువులకైనా కానీ ఇలా ఇవ్వండి. లేకపోతే ఫస్ట్‌లో చెప్పాను చూడు, బంధువుల ఆపదల్ని ఆస్తులు తాకట్టు పెట్టుకొని లాగేసుకునే బ్యాచ్ అలాగన్నా ఉండాలి. నేను ఫస్ట్‌లో చెప్పినట్టు బంధువులు స్నేహితుల ఆపదల్ని క్యాష్ చేసుకుంటారు చాలామంది. మంచితనంగా భుజం మీద చేసుకొని దూవుతారు, మనతో ప్రేమగా మాట్లాడతారు. ఎవ్వరు మనతో మాట్లాడిన సమయంలో వాళ్ళ దగ్గరికి తీస్తారు మనల్ని. రా టీ తాగుదురా, కాఫీ తాగుదురా అని చెప్పి అంటారు. నీ యొక్క వీక్నెస్ మొత్తం తెలుసుకుంటారు, నీ దగ్గర బలాలేంది, బలహీనతలేంది అన్నీ తెలుసుకొని నిన్ను ఎలా దెబ్బ కొట్టాలి అలా దెబ్బ కొడతారు. వాళ్ళు దెబ్బ కొట్టారనే సంగతి తెలుసుకునే లోపల నువ్వు బెడ్ మీద ఉంటావు, వాళ్ళని ఏం చేయలేవు. అలాంటి వాళ్ళ చేతులన్నా ఇబ్బందాలు. ఈ 2 రకాలు అప్పులు అవసరాలను బట్టి బంధువులకు అప్పిచ్చి వాళ్ళ ఆస్తులు లాక్కునే బ్యాచ్ ఒక రకమైతే, సెంటిమెంట్కి పోయి బంధువులకు అప్పులు ఇచ్చి ఆస్తులు కోల్పోయి మంచాన పడ్డవాళ్ళు ఎంతోమంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్నేహితులకైనా బంధువులకైనా అతి ప్రేమ చూపించద్దు. మీరు మీ సెక్యూరిటీకి మించి ఏదైనా ఉంటే, అంటే నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నా దగ్గర ఒక 10 లక్షల డబ్బులు ఉండి 10 లక్షలు తీసుకుపోయి వాడికి ఇవ్వద్దు. 10 లక్షల డబ్బులు ఉండి ₹1,00,000 నేను కనుక ఇస్తే తిరిగి వస్తే వస్తాయి, లేకపోతే లేదని ఇవ్వండి. ఆ 1,00,000 పోతాయి, కానీ 9 లక్షలతో వచ్చే వడ్డీతో మీరు బతుకుతారు. కానీ మీరు 10 లక్షల డబ్బులు తీసుకుపోయాడు అటువంటి రిస్క్ పెట్టారనుకో, ఇక వాడేమో హ్యాపీగా ఉంటాడు, మీరేమో వాడిని చూసి ఏడుస్తా కూర్చొని కుంగి కుషించి మంచం బట్టి చనిపోతారు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో స్టోరీ కూడా నాదనగాకండి. ఆ బిలియనర్ నేను కాదు, ఈ బంధువుల ఆస్తులు హక్కునేవాడు నేను కాదు. ఏ స్టోరీ చెప్పినా నా స్టోరీ అంటే పరిపాటిగా మారింది. అందుకని కొత్తగా స్టోరీ చెప్పాను. దీంట్లో కూడా పాయింట్లు ఎత్తుకుంటే మీ కర్మ. ఇది నా స్టోరీ అనే వాళ్ళు ఎంతమంది కామెంట్ పెట్టండి. నీది కాదన్నా ఇది వేరే వాళ్ళ స్టోరీ అని చెప్పే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.